అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 22 అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారికి ఎదురవబోయే సమస్యలకు ఏ విధమైన పరిష్కారాలు కనుగొనబోతున్నారు, ఎటువంటి దేవరాధన చేసుకోవాలి, ఆ దేవతారాధనకు ఎటువంటి పరిహారాలు పాటించాలో కూడా మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఓం శ్రీ భద్రకాళి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ రామదాసు స్వామి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9881559967. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒకసారి మన గురువుగారిని సంప్రదించి చూడండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణాలు, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి గుప్త సమస్యలకైనా తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మన గురువు గారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో ఎంతో ప్రత్యేకత కలవారు. ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లోనే పరిష్కారం చెప్పబడును. మన గురువు గారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. ఒక్కసారి మీరు కూడా నమ్మకంతో గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ రాశి గల వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్లయితే గనక వీరు ఎంతో మంచి స్వభావం కలవారు. ప్రతి ఒక్కరికి సహాయం పడాలనే ఒక తపన కూడా వీరిలో ఉంటుంది. రేపటి రోజున వీరి యొక్క జీవితంలో మునిపెన్నడూ తెలియని ఒక శుభవార్త అయితే వినబోయే అవకాశాలు ఉన్నాయి. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అంశానికి సంబంధించిన ఒక శుభవార్త అయితే వీరు వినబోతున్నారు. ఆలస్యం చేయకుండా మీరు తప్పకుండా అయితే ఆ యొక్క శుభవార్తను పూర్తిగా అయితే విని తీరాలి. రేపటి రోజున ఈ యొక్క రాశిగల వారి యొక్క జీవితంలో ఎన్నో మంచి అదృష్టమైన రోజంతే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు వీరు ఎన్నో ఇబ్బందులను, బాధలను అనుభవించి ఉన్నారు. అయితే ఆ బాధలన్నిటికీ కూడా ముగింపు కలపబోయే ఒక రోజునైతే చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఎన్నో సమస్యలు వాటిని సృష్టించుకుంటూ ఉన్నారు. మీరు ప్రేమించినటువంటి వ్యక్తులు కూడా అధిక సంఖ్యలో కూడా ఉంటారు. మీకు ఒక స్నేహితుల యొక్క ప్రభావం కూడా మీపై ఎక్కువగా ఉంటుంది. నలుగురికి ఆదర్శప్రాయంగా అయితే ఉండాలనుకుంటారు. ఈ యొక్క రాశిగల వారి యొక్క ప్రవర్తన విశాలమైనటువంటి మనసుకు ఆకర్షితులు అవుతూ ఉంటారు. వీరు హృదయంలో మాట్లాడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా సమానమైన దృష్టితో చూస్తూ ఉంటారు. ప్రేమానురాగాలతో అందరి మన్ననలు పొందుతూ ఉంటారు. సమాజంలో వీరికి గౌరవ మర్యాదలు, వీరి యొక్క జీవితంలో సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించడానికి అధిక మంది యొక్క సపోర్ట్ కూడా వీరికి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. వీరి యొక్క జీవితంలో ఎప్పుడైతే చాలా రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారో అటువంటి సమస్యలు కుటుంబ సభ్యుల యొక్క సలహాలు కూడా పొందుతూ ఉంటారు. వీరు ఎంతోమంది సపోర్ట్ వల్ల, అలాగే బంధుమిత్రుల యొక్క సపోర్ట్ కావచ్చు, శ్రేయోభిలాషుల వల్ల మీ యొక్క సమస్యల నుండి అధిగమించగలగబోతున్నారు. మీ యొక్క తెలివితేటలు మీకు ఎంతో ఉపయోగపడతాయి. ఎంతో చాకచక్యంతో తీసుకుంటారు. నిర్ణయాలన్నింటినీ కూడా ఎంతో ప్రభావితం చేస్తాయి. మీరు బంధువుల్లో కొంతమంది వ్యక్తుల వలన ఇబ్బంది పడేటువంటి సూచనలు కూడా కనబడుతున్నాయి. ముఖ్యంగా మీ బంధువుల నుండి మీరు చేయవలసిన కొన్ని పొరపాట్లు వాటిని చిత్రీకరించి వాటిని మీకు అయితే బాధగా ముఖ్యంగా కారణం కాబోతున్నాయి. అటువంటి పుకార్లు పుట్టించబోతున్నారు. మీరు అననటువంటి మాటలు కూడా అన్నట్లుగా క్రియేట్ చేసి చెప్పబోతున్నారు. బంధువుల్లో కొంతమంది వ్యక్తులు వేరే వ్యక్తుల దగ్గర నుండి, వేరే బంధువుల నుండి మీ మీద నెగిటివ్ ప్రచారం చేస్తూ ఉన్నారు. అలాగా వీరు అనుకోని మాటలను, మీరు చేయని సంఘటనలన్నింటినీ కూడా సృష్టించి మీపై గౌరవం లేకుండా 10 మందిలో మీ యొక్కను పరువు ప్రతిష్టలకు భంగం కలిగించబోతున్నారు. అలాంటి వారితో ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి. అటువంటి వ్యక్తులను దూరం చేసుకొని మనం జాగ్రత్తగా అయితే ఉండాలి. అటువంటి వారిని దూరం పెట్టకుండా మనతో ఉంచుకుంటూనే మనం వారి నుండి తగిన జాగ్రత్త తీసుకోవడం ద్వారా ఎంతో చక్కగా ఉంటుంది. ఇటువంటి నియమాలు పాటించాలి మీరు తప్పకుండా. యొక్క రాశి గల వారు ఇది వరకు మీరు చేసినటువంటి కొన్ని పూజల ఫలితం కావచ్చు, దాన ధర్మాల ఫలితం వల్ల కూడా కావచ్చు, మీకున్నటువంటి ఒక మంచి మనసు ద్వారా కూడా ఒక గొప్ప రోజైతే, ఒక గొప్ప శుభవార్త అయితే మీరు వినేటువంటి అవకాశాలు కూడా మీ ముందుకు రాబోతున్నాయి. ఈ యొక్క రాశి గల వారికి ఆ శుభవార్త ఏంటో ఖచ్చితంగా తెలిస్తే మీరు ఆశ్చర్యపోక తప్పదు. ఎగురు గంతులేస్తారు. అటువంటి పరిస్థితి కూడా మీకు అందరికీ భిన్నంగా ఉంటుంది. ఒకరి పరిస్థితులు మరొక పరిస్థితికి సమానంగా ఉండవు. కనుక ప్రతి ఒక్క పరిస్థితులు అందరికీ ఒకేలాగా ఉంటాయని మనం అనుకోకూడదు. జీవితం యొక్క ఆశయాలు కావచ్చు, కోరికలు కావచ్చు, వేరువేరుగా ఉంటాయి. జీవితంలో ఎవరి కోరికలు వారికి కలిగి ఉంటారు. ఒకరి కోరిక నెరవేరే అవకాశాలు మీ జీవితంలో రాలేదని చెప్పి బాధపడుతూ ఉంటే అటువంటి కోరికలు ఖచ్చితంగా మీరు వినబోతున్నారు. చాలా కాలం నుండి మీరు
కళ నెరవేర్చుకోవడానికైతే విజయవంతంగా కాలేకపోతున్నారు. అటువంటి కోరిక మీ జీవితంలో నెరవేరబోతుంది. రేపటి రోజున మీ యొక్క వ్యాపార రంగంలో మీ జీవితానికి కానీ, ఉద్యోగానికి కానీ సంబంధించినటువంటి కొన్ని కొన్ని విషయాలైతే మీ వైవాహిక జీవితానికి సంబంధించినవి కూడా కావచ్చు. కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలు చాలా కాలంగా మీరు కోరుకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా రేపటి రోజున మీకు సాయంత్రం వేళ 5:30 లోపు అయితే మీకు ఆ శుభవార్త వినే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అయితే మీరు కోరిక చాలా బలంగా పెద్దగా ఉన్నా కూడా సరే నెరవేరే అవకాశం కనబడుతుంది. కొంతమందికి మంచి ఉద్యోగం రావడం లేదని, ఉద్యోగంలో స్థిరపడటం లేదని మీ యొక్క జీవిత ఆశయం మీ జీవితానికి సంబంధించినట్లుగా ఒక పెద్ద కళ నెరవేరేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కొంతమంది ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావాలని, అలాగే మీకు మంచి పేరు ప్రతిష్టలు రావాలని, కీర్తి ప్రతిష్టలు రావాలని, గౌరవ మర్యాదలు రావాలని మీరు అనుకుంటూ ఉన్నారు. అటువంటి శుభవార్తలన్నీ కూడా మీరు తప్పకుండా అయితే వినబోతున్నారు. మీరు అనుకున్నది సాధించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ యొక్క రాశి గల వారికి కొన్ని కళలకు సంబంధించినటువంటి కొన్ని రంగాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి అవకాశాల గురించి వీరు ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి అవకాశాలు పొందే సూచనలు కూడా రేపటి రోజున వీరికి బలంగా కనబడుతున్నాయి. కొన్ని ప్రత్యేకమైనటువంటి రంగాల్లో అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా ముందుకు రాబోతున్నాయి. ఈ రాశి గల వారి యొక్క జాతక ఫలాల ప్రకారం చాలా కాలం నుండి భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న వారికి ఈ యొక్క సమయంలో రేపటి రోజున మీరు తప్పకుండా మీ బంధం దగ్గర అవ్వబోతుంది. మీరు కలుసుకోబోతున్నారు. తిరిగి మీ జీవిత భాగస్వామితో గొడవలన్నీ సద్దుమణిగై బంధాన్ని బలపరుచుకోబోతున్నారు. మీకు మంచి రెస్పాన్స్ కనిపించక చాలా నిస్పృహలో ఆ బంధం మరలా తిరిగి దగ్గరైతే బాగుండు అని మీరు ఎంతో సంతోషంగా కోరుకుంటున్నారు. తప్పకుండా అటువంటి బంధం అయితే మీకు బలంగా ఉంటుంది. కొన్ని మనస్పర్ధల కారణంగా మీరు దృఢంగా ఉండబోతున్నారు. కొన్ని సందర్భాల్లో మీ యొక్క ఆలోచనలు చాలా దూరం వరకు వెళ్ళున్నాయి. తిరిగి మరలా కలిసి సంతోషంగా ఉండబోతున్నారనే వార్త విని మీరు ఎంతో ఆశ్చర్యానికి గురి కాబోతున్నారు. ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి మీకు కలలు కంటూ ఉన్నారో అటువంటి వారి అన్ని కోరికలు కూడా ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి. విదేశీ ప్రయాణం మీకు తప్పకుండా ఒక మంచి సదవకాశం అయితే చెప్పుకోవచ్చు. ఎవరైతే సంతానం కోసం, వివాహం కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారి కోరికలు కూడా తప్పకుండా రేపటి రోజున నెరవేరబోతున్నాయి. ఒక మంచి శుభవార్తలు అయితే వీరిని వినబోతున్నారు. ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉండి చక్కగా ఇద్దరిని ఒప్పించడానికి, ఇరు కుటుంబాలు వారిని ఒప్పించడానికి చాలా కాలంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ విఫలం అవుతూ వచ్చారో అటువంటి వారి యొక్క కోరిక కూడా తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. ఇరు కుటుంబాల యొక్క రెస్పాన్స్ మీకు తప్పకుండా మంచి శుభవార్తను అయితే వినబోతున్నారు. వారికి సంబంధించిన గొప్ప శుభవార్త మీరు తప్పకుండా వినబోతున్నారు. ఇటువంటి పరిస్థితిలో మీరు ఏ విధంగా అయితే ఈ కోరికలు నెరవేర్చుకోబోతున్నారో అవన్నీ గట్టి దృఢ సంకల్పం ద్వారా మీకు నెరవేరబోతున్నాయి. తప్పకుండా మీరైతే రేపటి రోజున శని భగవాన్ యొక్క ఆరాధన చేయడం ద్వారా మీకు ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ శుభవార్తలు తప్పకుండా వినబోతున్నారు. రేపటి రోజున ఈ యొక్క రాశి గలవారు ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. హనుమాన్ చాలీసా పఠించడం, దాన ధర్మాలు చేసుకోవడం అపారమైనటువంటి పుణ్యఫలాన్ని కూడా మీకు చేకూరుస్తుంది. ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ కూడా పొంది తీరుతారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే తప్పకుండా దేశీయ గోమాతను దానంగా ఇవ్వడం ద్వారా కొన్ని అపారమైనటువంటి పుణ్య ఫలితాలు కూడా మీరు పొందబోతారు. గోమాతను సేవించడం ద్వారా సకల శుభాలు కూడా మీ వెంట ఖచ్చితంగా పొందుతారు. రేపటి రోజున ఈ యొక్క రాశి గలవారు నిత్యం శని భగవాన్ని ఆరాధించడం ఎట్టి పరిస్థితిలో కూడా మీరు విడవవద్దు. ఎన్ని కష్టాలున్నా, బాధలున్నా శని భగవాన్ యొక్క అనుగ్రహం పొందడం ద్వారా, శని స్తోత్రాన్ని పారాయణం చేయడం ద్వారా, ఆలయానికి వెళ్ళినప్పుడు శని భగవాన్ని చక్కగా దీపారాధన చేసుకొని శని భగవానికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులను కానీ, వస్త్రాలు కానీ, ఆహార దానాలు పేదలకు దానం ఇవ్వడం ఇటువంటి శుభప్రదమైన ఫలితాలు మీరు తప్పకుండా అయితే చూస్తారు. రేపటి రోజున తప్పకుండా అయితే మీరు దేవాలయ దర్శనానికి వెళ్ళి అలాగే హనుమంతుని వారికి ఆకు పూజ చేయడం, వడమాల వేయడం ద్వారా కూడా ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మీకు సమసిపోతాయి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.